నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇక్కడ హైదరాబాద్లోని ఇద్దరు పిల్లల్ని కూడా చంపడం తేజస్విని అనే ఒక మహిళ. అయితే రోజు రోజుకి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోని క్రైమ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలా వరకు చిన్నపిల్లల్ని చంపడం అన్నది ఇక్కడ ప్రధానమైపోయింది. అయితే వాళ్ళకున్న మెంటల్ హెల్త్ గురించి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటిని ఏంటంటే పిల్లలపైనే ఎక్కువ శాతం చూపిస్తున్నారు. అంటే అటు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని వేరే వాడితో వెళ్ళిపోవాలన్నా ఇక్కడ పిల్లలే అడ్డం వస్తున్నారనమాట. సో పిల్లల్ని హతమార్చడానికి కూడా సిద్ధమైపోతున్నారు. 9 నెలలు కని మోసి పెంచిన తల్లి పిల్లల పట్ల ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది? నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా అటు తేజస్విని హెల్త్ కండిషన్ సరిగా లేదు అని చెప్తూ ఉన్నారు. అలాగే పిల్లలకి కూడా హెల్త్ పరంగా సరిగా లేకపోవడం వల్ల మానసికంగా ఆమె చాలా కృంగిపోయి డిప్రెషన్కి లోనయ్యి పిల్లలిద్దరినీ కూడా కొబ్బరి బొండాలు కొట్టే కత్తితోని చంపడం అనేది నిజంగా తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. సో ఎందుకు సొసైటీ ఈ విధంగా మారుతుంది? చిన్నపిల్లలు ఎందుకు ఈ విధంగా బలైపోతున్నారు? సో వీటి గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే గౌతమి. నిజంగా ఇది దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలపైన ఎక్కువ శాతం ప్రభావం పడుతుంది. అటు తల్లులు అంటే అందరినీ అనట్లేదు, కొంతమంది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కాబట్టి క్రైమ్ రేట్స్, ఇల్లీగల్ రిలేషన్షిప్కి కూడా వాళ్ళే అడ్డం వస్తున్నారు. లేకపోతే మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోయినా, అంటే తల్లికి సరిగ్గా లేకపోయినా, తండ్రికి సరిగ్గా లేకపోయినా పిల్లలపైన చూపిస్తున్నారు. పిల్లలకు బాగాలేకపోయినా వాళ్ళపైన చూపిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇవాళ పిల్లల్ని బలి చేయడం అన్నది, దట్టు కన్న తల్లులే బలి చేయడం అన్నది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ తేజస్విని ఇన్సిడెంట్ నేను చదివిన తర్వాత నాకు చాలా బాధేసిందమ్మా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ మధ్య కూడా ఒక అతను 2 పిల్లల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచి చంపేశాడు. ఒక్కొక్క మరణం వెనక ఏమి కథలు ఉన్నాయో, ఏం విషయాలు ఉన్నాయో తెలియదు. కానీ అలా పేరెంట్సే తమ బిడ్డల్ని ఇలా చంపుకుంటున్నారు అంటే అది ఎంత దారుణంగా ఉందంటే ఎక్కడ లేదు అసలు. ఈ ప్రపంచం ఎందుకు ఇలా అయిపోతుంది, మనుషుల తత్వాలు ఎందుకు ఇలా అయిపోతున్నాయి, ఏం జరుగుతోంది అనేది నాకు అర్థం కావట్లేదు. భార్యని భర్త చంపేసుకుంటున్నాడు, భర్తని భార్య చంపేస్తుంది, అక్రమ సంబంధాల పేరుతో అడ్డం వస్తున్నారని చెప్పి పిల్లల్ని చంపేస్తున్నారు. మొన్న రజిత కేసు చూస్తే 3 పిల్లల్ని పాయిజన్ ఇచ్చి చంపేసింది, కేవలం ఒక అబ్బాయి కోసము. సో వాళ్ళకి ఉరిశిక్ష విధించింది. నాకు అది కూడా ఆమెకు సరిపోద్దా అనిపించింది. ఉరిశిక్ష కూడా తక్కువే అనిపించింది నాకు. ఎందుకంటే ఆ బిడ్డలు 3 పిల్లల ప్రాణాన్ని ఒకటే తీసింది కదా, ఎంత దారుణం. సో నేనేమనుకుంటున్నానంటే అమ్మ, నేను ఇదివరకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి ఒక సపోర్టర్స్ ఉండేవాళ్ళు ఇంట్లో. అమ్మమ్మలో, తాతయ్యలో, నానమ్మ తాతలో, తర్వాత మేనత్తలో, ఎవరో ఒకళ్ళు ఒక ఇంటిళ్ళ పాది మనుషులు ఉండేటప్పుడు ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా పట్టించుకునేవాళ్ళు, చూసేవాళ్ళు ఉండేవాళ్ళు. తేజస్విని హెల్త్ విషయంలో ఏదైనా అప్సెట్గా ఉన్నా కూడా మెడికల్ ట్రీట్మెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇవ్వకుండా ఉండుంటారా అనేటువంటి విషయానికి వస్తే అల్లుడు మంచివాడే అని అత్తగారు అంటున్నారు, అత్తగారు మామగారు నన్ను బిడ్డలాగా చూసుకున్నాడని అల్లుడు అంటున్నారు. మరి ఎక్కడ ప్రాబ్లం? ఇప్పుడు ఒక మనిషికి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించడం అనేది ఎంతైనా అవసరం. నేనేమంటున్నానంటే తేజస్వి ఓవర్ నైట్, అంటే ఒకే ఒక్క రోజులో బిడ్డలిద్దరిని అటాక్ చేసి చంపేసింది అంటే అంతకుముందు ఎప్పుడో ఒకసారి ఆమె ప్రవర్తనలో ఏదో ఒక డిఫరెన్స్ అయితే ఉండుంటుంది, డెఫినెట్గా ఉండుంటుంది. అంటే ఇంట్లో ఏదో ఒక ప్రయత్నం, ఎప్పుడో ఒకసారి ఒక అగ్రెసివ్గా బిహేవ్ చేయడమో, లేకపోతే తిరగబడి కొట్టడమో, లేకపోతే ఆమెలో ఏదో ఒక అపరిచితురాలు ఇప్పుడు ఏదైతే ఉందో, ఒక మనిషిని నేను ఎప్పుడు అన్నమ్మా, ఆ వ్యక్తిలో ఉండే అపరిచితురాలు బయటకు వచ్చి చేసేటువంటి మారణకాండాలు అంటాను. ఆ అమ్మాయి ఏదో ఒక రోజు డిఫరెంట్గా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బిహేవ్ చేసి ఉంటుంది. ఆ రోజే వీళ్ళు నోటీస్ చేసి, అంటే ఇది సలహా అని అనట్లేదు నేను, ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా భార్యలో భర్తకు కానీ, భర్తలో భార్యకు కానీ తేడాలు కనిపించినట్లయితే వాళ్ళ ప్రవర్తనలో కావచ్చు, ఆరోగ్య దృష్ట్యా కావచ్చు, ఊరికూరికే ఇరిటేట్ అవ్వడము, ఊరికూరికే అరవటము, ఊరికూరికే గొడవలు పెట్టుకోవడము, చిన్న విషయానికి ఒక హిస్టీరియా పేషెంట్ లాగా బిహేవ్ చేయడము, ఇలాంటి ఏదన్నా కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించి సరైనటువంటి వైద్యం అందించకపోయినట్లయితే అది సడన్గా క్రానిక్ సిచ్యుయేషన్లో ఇలాంటి, అంటే ఆ బిహేవియర్ ఓవర్ అయిపోయిన రోజు ఇలాంటి మారణకాండాలు జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. భర్త మంచి స్టేట్మెంటే ఇస్తున్నాడు, నా భార్య
నేను బాగా చూసుకున్నాను, చాలా మంచిది. అత్తగారు అంటారు అయ్యో నా అల్లుడు నా కొడుకుతో సమానం. ఇవి కాదు కదమ్మా, ఇంట్లో ఏం జరుగుతుంది ఇవాళ రోజుల్లో. నేను ప్రత్యేకంగా ఆ ఉద్యోగస్తులని నేను అనట్లేదు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, సాఫ్ట్వేర్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహాయకారులుగా ఉండడం ఎంతైనా అవసరం. కుటుంబ పెద్దల్ని ఎవరో ఒకళ్ళని దగ్గర పెట్టుకొని సంసారం కనుక ముందుకు నడిపించకపోయినట్లయితే ఏదో ఒక అఘాయిత్యాలు, భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియదు, కనీసం ఇంట్లో కుటుంబ పెద్దలు ఉన్నప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. మా ఇంట్లో ఇదిగో మా అత్తగారు ఉన్నారు, లేకపోతే మా అమ్మగారు ఉన్నారు, అమ్మో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు చెప్పి వెళ్ళాలి. ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, పెద్దవాళ్ళు ఈజీగా నోట్ చేస్తారు, ఏంట్రా అమ్మాయి కొంచెం తేడాగా ఉంది, అనారోగ్యం ఉంది, వెంటనే డాక్టర్కి చూపించాను. పిల్లల్ని తరచూ కొడుతూ ఉండడం, ఈమె విషయంలో పిల్లల్ని తరచూ కొట్టేదనేటువంటి ఒక మాట బయటకు వచ్చింది. అది ఎంత నిజమో. అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఆమె ఊరికే పక్క వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, డోర్లు కొట్టడం అని చెప్పి కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు భర్త అయినా సరే, తల్లి అయినా సరే, అత్తమామలైనా సరే, ఎవరో ఒకళ్ళు పట్టించుకుని ఆమెకు సరైన ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పించలేకపోయారు అనేటువంటిది నా యొక్క బాధ, నా యొక్క క్వశ్చన్. నేను వాళ్ళని క్వశ్చన్ చేయడం కాదు ఇక్కడ, ఎందుకు చేయలేకపోయారు. ఇప్పుడు ఒక నిండు ప్రాణము, ఇద్దరు పిల్లల ప్రాణాలని తీసింది కదా, ఆమె చంపుకుంది, పోనీ ఆమె బతికుందా అంటే అది లేదు. 3 ప్రాణాలు పోయినాయి. ఎందుకు ఇంత భయంకరమైన సిచ్యుయేషన్స్ వస్తున్నాయి? పూర్వపు రోజుల్లో కుటుంబ పెద్దలు, నేను చెప్పా కదా ఇందాక, ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలమ్మా తోడు. ఎవరో ఒకళ్ళు అంటే బయట వాళ్ళని కాదు, ఇంట్లో పెద్దలు. ఎప్పుడైతే మరలా ఉమ్మడి కుటుంబాలకి గౌరవం దక్కుతుందో ఆ రోజే ఈ మరణాలు కొంతవరకు తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటే వెంటనే గ్రహిస్తారమ్మా, ఏంది అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడము. పిల్లలకు ఒక ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఆ చిన్న పిల్లలు, మన ఇంట్లో ఒక మంత్స్ బేబీని మనము ఏదన్నా, అది ముఖం ఏదన్నా ఒక చిన్న మాట అంటే మూతి ముడుచుకుంటేనే మనకి ఎక్కడో ఒక పెయిన్ అనమాట. అమ్మో మనం ఎప్పుడు ఇలా అనకూడదు. ఎవరు లేనప్పుడు పిల్లల్ని, ఇంకొకటి ఇంట్లో ఎవరు లేనప్పుడు పిల్లలు ఒక్కళ్ళే ఉన్నప్పుడు, మదర్ అయినా సరే, అమ్మమ్మలైనా సరే, తాతయ్యలైనా సరే, పిల్లల్ని ఎప్పుడు బెదిరించి మాట్లాడుకుంటారు. సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆ పిల్లలు ఈమె పెట్టిన టార్చర్కి ఎన్నిసార్లు కొట్టిందో ఆ బిడ్డల్ని, వాళ్ళు ఎంత తల్లడిల్లిపోయి ఉంటారో, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంది. ఈరోజు ఆ ఇంటి పెద్దలు ఎవరో ఒకళ్ళు పట్టించుకొని ఉంటే, ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించి ఉంటే ఇలా ఇంత దారుణం జరిగేది కాదు కదా. మానవ సంబంధాలు కనుమరుగైపోతున్నాయి గౌతమి. డబ్బే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా నువ్వెంత సంపాదిస్తున్నావు అంటే నువ్వెంత సంపాదిస్తున్నావురా, నువ్వెంత సంపాదిస్తున్నావు, ఈ సబ్జెక్టే తప్ప మనం ఎలా బ్రతకాలి, మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఆడపిల్లలు పుడితే సమాజం నుంచి ఎలా కాపాడుకోవాలి, అనారోగ్యాలు లేని పిల్లలు ఎవరు వస్తాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి మీకు ఏదో డ్రాప్స్ వేసుకుంటుందంట కళ్ళల్లో, పిల్లలకి దానికి ట్రీట్మెంట్ అనేది ప్రతి దానికి ఇప్పుడు ఒక్క చావుకు ట్రీట్మెంట్ లేదు, కానీ అన్ని రకాల జబ్బులకి ప్రతి చోట ట్రీట్మెంట్ అనేది ఉంది. దానికి కావాల్సింది ఏంటంటే సహనము, ఓపిక. ఆ అమ్మాయిలో ఆ ఓపిక సహనము లేదని భర్త గ్రహించలేకుండా ఉన్నాడంటారా? చుట్టుపక్కల వాళ్ళు గ్రహించారు, వాళ్ళతో గొడవలైనాయి చాలాసార్లు అని చెప్తున్న మనుషులు ఆమె విషయంలో ఇంకొద్దిగా లోతుగా పరిశీలన చేసి ఆమెను సరైన ట్రీట్మెంట్ ఇప్పించుంటే మనం ఈరోజు ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆ పసి ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా ఆ బిడ్డలో అల్లాడిపోతున్నప్పుడు ఒక బిడ్డను చంపేసి ఆ బిడ్డ మరణాన్ని చూసిన రెండో వాడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో ఆ క్షణము ఆలోచిస్తే, నిజంగా అంత ప్రాణాలు తీసే అధికారము ఎవరు ఇస్తారమ్మా? మన ప్రాణం మనం ఇచ్చింది కాదమ్మా, దేవుడు ఇచ్చింది. ఆ ప్రాణాన్ని చంపేసే అధికారం ఎవరికి లేదు. మనం అనుకుంటాం మేం కన్నాం బిడ్డల్ని, మేం కన్నామని. కాదు, దేవుడు ఇచ్చిన బహుమానం అది. ఆ బహుమానాన్ని మనమే కాళ్ళ రాస్తే, కేవలం మన తల్లిదండ్రుల్ని మనల్ని వాడుకుంటాడు దేవుడు, అంతే. ఈ బిడ్డలకి నేను ఈ బిడ్డని ఇవ్వాలి అని ఆయన ఇచ్చిన బిడ్డలే. ఈ పుట్టిన బిడ్డలందరూ కూడాను మేం కన్నాము అని కాదు, అక్కడ దేవుడు వాడుకున్నాడు ఒక కుటుంబాన్ని. ఆ వాడుకున్న కుటుంబంలో బిడ్డల్ని ఇస్తాడు దేవుడు. అలాంటి బిడ్డల్ని చంపే అధికారం ఎవ్వరికీ లేదు. అసలు పిల్లల్ని ఒక్క మాట కూడా అనకూడదమ్మా. అసలు చాలా హర్ట్ అవుతారు. వాళ్ళకి చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అది కాకుండా ఆ బిడ్డల్ని అలా కొడుతూ ఉందంటే ఆమె మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఆ క్షణం ఆ పిల్లలు అలా కొట్టినప్పుడు వాళ్ళు ఎంత నలిగిపోయి ఉంటారో, ఒకరితో ఒకరు చెప్పుకోలేక, అన్న అని అన్నకు చెప్పుకోలేక, తమ్ముడా అని తమ్ముడికి చెప్పుకోలేక, ఆ పెద్ద పిల్లోడు ఎంత నలిగిపోయి ఉంటాడు. ఆ మరణాన్ని చూసినటువంటి చిన్న పిల్లోడు
ఆ కొద్ది నిమిషాలు వాడు ప్రాణం ఎంత కొటకలాడు ఉంటుంది. పైగా కొబ్బరి బొండాలు కత్తి తీసుకొని నరికేసిందంట. ఏమైపోతుంది సమాజం? నేనేం చెప్తున్నానంటే ఇప్పటికైనా కుటుంబాల్లో ఒకరికొకళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా టైప్లో కాకుండా ఏం జరుగుతోంది, బిడ్డల విషయం కూడా మా బిడ్డలు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, మనమంతా కలిసి ప్రతిరోజు కుటుంబంలో పెద్దలమ్మ కూర్చోండి, భార్యాభర్తలు పిల్లలు కూర్చొని మాట్లాడుకోండి. సెల్ ఫోన్లు పక్కన పెట్టండి, కూర్చొని అందరు కలిసి భోంచేసి కూర్చుని ఏంటి వాళ్ళ విషయాలు, ఏం చేశారు, నువ్వెక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసావు, కనీసం ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోండి. కనీసం మనసులో భావాలు తెలుస్తాయి. ఇంట్లో ఏదైనా పిల్లల్ని చూడడానికి ఇబ్బంది ఉంటే కుటుంబంలో పెద్దలు ఎవరినైనా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. లేదా కన్నడమైనా మానేయాలి. కన్నడం అన్న వద్దా, మీరు మేనేజ్ చేయలేరా, మీ ఇద్దరికి మెంటల్ ఉందా, నేను సారీ ఈ పదం వాడుతున్నందుకు, ఇద్దరికి మొగుడు పిల్లలకు సరైన సయోధ్య లేదా, మీకు మెంటల్ ఉందా, లేకపోతే ఏమైనా ఒకలాంటి అనీజినెస్ ఉందా, డాక్టర్ని సంప్రదించండి, ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు పిల్లలు అప్పుడే వద్దనుకుంటే కొంతకాలం వాయిదా వేసుకోండి. లేదా వీడు నాకు వద్దు లేకపోతే ఇది నాకు వద్దు అనుకుంటారా, దయచేసి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోండి ఎవరి దారిలో వాళ్ళు. అంతేకాను అక్రమ సంబంధాల గురించి పిల్లల్ని చంపేయటము, భర్తని భార్య చంపేయటం, భార్యని భర్త చంపేయటం, ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడకుండా దయచేసి మీ కుటుంబాన్ని మీరు సరిదిద్దుకోండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలుగా భావించండి. వాళ్ళని చంపే అధికారము ఇచ్చిన దేవుడికి తప్ప ఎవ్వరికీ అధికారం లేదు. కాబట్టి నాకు అసలు ఈ సంఘటన తలుచుకుంటే నేను ఐ వాజ్ సో ఎమోషనల్గా అవుతుంది. నాకు ఎప్పుడు పిల్లలంటే నాకు చాలా ప్రాణం. నేను ఎలా పెంచుకున్నానంటే వాళ్ళని అలా పెంచుకున్నాను. నిజంగా ఐ ఫీల్, నేను ఈ మాట చెప్పడానికి ఐ ఫీల్ సో ప్రౌడ్ రియల్గా. నేను ఒకనొక సందర్భంలో నా బిడ్డల్ని ఇంట్లో పెట్టి లాక్ చేసి నేను డ్యూటీకి వెళ్ళాను. ఆ టైంలో నేను వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆలోచిస్తాను, నా బిడ్డను తలుపులేసి తాళం వేసి వెళ్ళిపోయేదాన్ని కదా. దానికే నేను కాలనీలోనే నేను జాబ్ చేసేది. అయినా సరే ఆ కొన్ని గంటల సేపు వాళ్ళని ఇంట్లో పెట్టి లాక్ చేసి పోయాననే దానికే నేను చాలా ఫీల్ అవుతాను. అలాంటిది మన బిడ్డల్ని మనం లేని వాళ్ళు ఎంతోమంది బిడ్డలు లేరని బాధపడుతున్నారు. ఉన్నవాళ్ళైనా దయచేసి తమ బిడ్డల్ని కాపాడుకోండి. మీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఆ బిడ్డల్ని ఎవరికైనా ఇవ్వండి, పెంచుకుంటారు చక్కగా. కానీ మీ యొక్క కోరికలకి ఆశలకి, మీకున్న డబ్బాశలకి, లేకపోతే మీకున్నటువంటి వేరే యాక్టివిటీస్ మీన్స్ ఏదైనా కావచ్చు, తప్పు మార్గం కావచ్చు, ఇంకేదైనా మార్గం కావచ్చు, ఈ సెలక్షన్ సరిగా లేదు, నా మొగుడు నాకు పనికిరాడు అనుకున్నప్పుడు కామ్గా విడిపోండి. ఇబ్బందులు పెట్టకండి, ఒకళ్ళనొకళ్ళు టార్చర్లు చేసుకోకండి, ఒకళ్ళనొకళ్ళు హింసించుకోకండి. ఏదైనా తేడాలు కనిపిస్తే మీరు గౌరవించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీ స్పౌస్ని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి వాళ్ళని సరి చేసుకోవడానికి ప్రయత్నించుకోండి. దానికి కావాల్సినటువంటి సహాయం పెద్దల నుంచి తీసుకోమనేటువంటిది నా యొక్క రిక్వెస్ట్. ఈరోజు మీకే కాదు మేడం, ఈ ఇష్యూ విన్న ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అవుతున్నారు. నిజంగా ఆ పిల్లలే కళ్ళ ముందు మెదులుతున్నారు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, అసలు ఆ టైంలోని ఎంత అరుచుంటారు కాపాడమని. చుట్టుపక్కల వాళ్ళు కూడా వినబడలేదు అంటున్నారు. అంటే పిల్లలు ఈరోజు ఎలా చనిపోతున్నారు, బయటవాడు ఎవడో ఏదో చేశాడంటే ఒకటి, కానీ కడుపును పుట్టిన తల్లిదండ్రులే ఈ విధంగా చేస్తున్నారు పిల్లల్ని. అంటే నిజంగా అందరూ ఎమోషనల్ అవుతున్నారు ఈరోజు ఆ ఇన్సిడెంట్స్ చూసిన వాళ్ళు. ఎనీవే అదే ఐఎమ్ సారీ గౌతమి, ఎమోషనల్. సో ఇదేనండి నేను చెప్పదలుచుకుంది. సో మీ కుటుంబాలను మీరు కాపాడుకోండి. బిడ్డలు దేవుడిచ్చిన వరము. అలాగే మీ పెద్దలు మీరు ప్రేమించండి, గౌరవించండి, మీతో పెట్టుకోండి. మీ వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోండి. అప్పుడు మీ కుటుంబాలన్నీ బాగుంటాయి. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.